ప్రస్తుతం మనతో పాటు చికోటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. రీసెంట్గా ఒక సర్వే చూసిన, సర్వేలో చికోటి ప్రవీణ్ గారికి టికెట్ ఇవ్వాలి, వారు హిందూ ధర్మం కోసం ఎక్కువగా ఫైట్ చేస్తున్నారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది పార్టీ నిర్ణయం, ఎండ్ ఆఫ్ ది డే పార్టీకి కట్టుబడి ఉండాలని. మరి భారతీయ జనతా పార్టీ ప్రవీణ్ అన్న అనుకున్నంత స్థాయిలో వాడుకోలేదు అనే మాట నేను కరెక్ట్ కాదంట. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఒక స్టార్ క్యాంపెయినర్ ఎంతైతే తిరుగుతారో అంతకంటే ఎక్కువ తిరిగిన. ఆల్రెడీ రాజాసింగ్ గారు హిందుత్వం కోసం ఫైట్ చేశారని అందరికీ తెలిసిన విషయమే. తర్వాత అలాంటి ప్లేస్ అనేది భారతీయ జనతా పార్టీలో ఎవ్వరు ఫుల్ఫిల్ చెయ్యట్లేదు. హిందుత్వ టైగర్లో ఎవరన్నా హిందుత్వ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రాజాసింగే వస్తాడు, సెకండ్ మన పేరే వస్తుంది. లో గెలుస్తారమ్మా. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముకై నడుస్తారు. వీరిద్దరికి మధ్యలో బ్రోకరేజ్ చేసేటోడు ఎంఐఎం. అటు మొగ కాకుంటే ఇటు ఆడ కాకుంటే ఎందుకుంటారు? అయితే అటన్ను ఉండండి, లేకపోతే ఇటన్ను ఉండండి. సో ఈ మూడు పార్టీలు కలిసి బీజేపీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. తెలంగాణకు సపోర్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ 2028 100% నెక్స్ట్ గవర్నమెంట్ ఈడ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరబోతుంది. బీజేపీ అంటే హిందుత్వం అని ఒక ముద్ర పడిపోయింది. హిందుత్వానికి ఎంతమంది లీడర్లు రావాలి, ఎంతమంది మాట్లాడేటోళ్ళు రావాలి, హిందూ టైగర్లు ఉండాలి. లేకపోతే మన ధర్మంపై దాడులు జరుగుతూనే ఉంటాయి, గుడిపై దాడులు జరుగుతూనే ఉంటాయి. లౌజియాలు కూడా ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి కూడా మీరు ఫైట్ చేస్తున్నారు కదా, సో నిజంగానా లేకపోతే అది నిజంగా కాకపోతే ఎందుకు చెప్తారండి? ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం పెళ్లి చేసుకొని వాడుకొని 30 ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన సంఘటనలు రీసెంట్ టైమ్స్ వచ్చింది. ఒక్కొక్క లవ్ జిహాద్ కి ఒక్కొక్క రేటు. రెడ్ అమ్మాయి అయితే ఇంత, బీసీ అయితే ఇంత, ఎస్సీ అయితే ఇంత, ఎస్టీ అయితే ఒక ప్యాకేజ్లే ఉన్నాయి కదా. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు చికోటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, హిందూ ధర్మ రక్షకులు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. నమస్తే ప్రవీణ్. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ ప్రవీణ్ అన్న. సో ప్రవీణ్ అన్న, ఈ మధ్య కాలంలో మీరు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గురించి ఫైట్ చేసింది కదా, 7 వరకు వచ్చింది మొత్తం బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి. ఇప్పుడు గవర్నమెంట్ కాంప్రమైజ్ అవుతా అని చెప్పిర్రు, అది నానబెడుతుర్రు. మరి ఇప్పుడు దేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు జరుగుతున్నాయి. దీని తర్వాత మరి ముఖ్యంగా బస్తీవాసులు చర్చలు జరుపుతారు. మరి ఆ చర్చలు సఫలమా విఫలమా అనేది తెలియబోతుంది. విఫలమైతే ఏం చేయాలి, సఫలమైతే సంతోషం అవుతుంది, విఫలమైతే ఏం చేయాలనే దిశగా ప్లానింగ్ చేద్దాం. ఓకే, నవరాత్రులు అయిపోయినాక కూడా ప్లాన్ చేద్దాం అన్న. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో చూసుకున్నట్టయితే ఒక రీసెంట్గా ఒక సర్వే చూసిన, సర్వేలో చికోటి ప్రవీణ్ గారికి టికెట్ ఇవ్వాలి, వారు హిందూ ధర్మం కోసం ఎక్కువగా ఫైట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే అందరికీ చూస్తున్నాం, రెగ్యులర్గా అయితే చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీలాంటి వాళ్ళని చూస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు నేను టికెట్ ఎప్పుడు కూడా ఆశించలేదు జూబ్లీహిల్స్. సో అది పార్టీకి తెలుసు, ఇవ్వాలా ఇవ్వద్దా అనేది పార్టీ చూసుకుంటుంది. ఎవరికి ఇస్తే బాగుంటుందని పార్టీ నిర్ణయం, ఎండ్ ఆఫ్ ది డే పార్టీకి కట్టుబడి ఉండాలనే ఉద్దేశం. సో మొదటి నుంచి మీరు హిందూ ధర్మం కోసమే ఫైట్ 101% హిందూ ధర్మం గురించి అంటే స్టార్టింగ్ లో చూసుకున్నట్టయితే రకరకాల ఎవిడెన్స్ అవి చేశారు, ఇవి చేశారు అని చెప్పేసి కామనే కదా. ఇవాళ ఒకరు ఎదుగుతున్నారు అంటే రకరకాల అలిగేషన్స్, నిందలు వేయాలి, బురద జల్లాలి అనే ప్రయత్నం కొందరు చేస్తారు, పడనోళ్ళు. సో అదే బాగా వస్తాయి, అన్ని కూడా తెలుసు జనాలకి. అంతా కూడా హిందుత్వవాదులమే ఫస్ట్ నుంచి. కాకపోతే ఎక్స్పోజర్ కాలే. అప్పుడు మా మాట 100ల సంఖ్యలో వినేవాళ్ళు. ఎప్పుడైతే ఈడీ రైడ్ జరిగి ఇవన్నీ ఇష్యూస్ అయినాయో 1000 లక్షల కోట్ల సంఖ్యలో జనాలు వింటుర్రు, ప్రజలు వింటుర్రు. మరి ఈయన మాట్లాడేది నిజం కదా అని. ఇవాళ అందుకే కూడా ఇంత స్ట్రాంగ్ బేస్ ఉంది మనకి. అంటే అది జరగడం ఒక రకంగా మీకు కలిసి వచ్చింది అనుకోవచ్చు. 100% అనొచ్చు. ఇప్పుడు ఫస్ట్ నెగిటివ్ వచ్చినా కూడా ప్రజలకు అర్థమైంది నేను మాట్లాడే విధానం, నేను ఏం తప్పు చేసి నిజం కూడా ఏం తప్పు చేయలేదు, ఏదన్నా ఫేర్ అండ్ ఫ్రాంక్ గా సూటిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి నాయకులు కావాలని ప్రెజర్ తోటి నన్ను పాలిటిక్స్ లో కూడా రావడానికి ఒక స్ఫూర్తి ఈ ప్రజలు. మరి భారతీయ జనతా పార్టీ ప్రవీణ్ అన్న అనుకున్నంత స్థాయిలో వాడుకోవట్లేదు అని చెప్పేసి ఒక వాదన. భారతీయ జనతా పార్టీ ఒక డిసిప్లిన్ కలిగిన పార్టీ, కొంచెం ఓపికతో ఉండాలి. నేను వాడుకోలేదు అనే మాట నేను కరెక్ట్ కాదంట. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఒక స్టార్ క్యాంపెయినర్ ఎంతైతే తిరుగుతాడో అంతకంటే ఎక్కువ తిరిగిన. పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు కూడా ఎన్నో మీటింగ్స్, కార్నర్ మీటింగ్స్,
క్యాండిడేట్ లేకుండా కూడా నా మీద నమ్మకంతో ఈయన ఆకర్షితులను చేయగలుగుతాడు ప్రజలని చెప్పి నన్నే చీఫ్ గెస్ట్ గా పంపించి ఎంపీ క్యాండిడేట్స్ కూడా కార్నర్ మీటింగ్స్ వారి ఆధ్వర్యంలో జరిగినాయి. నేను చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం జరిగింది. దాని డెఫినెట్ గా నేను వెళ్తే డెఫినెట్ గా అంతో ఎంతో ప్రభావితం ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు స్ట్రైట్ ఫార్వర్డ్ గా సూటిగా మనసులోకి వెళ్ళి వచ్చే మాటలు తప్పితే మీద మాటలు ఉండయి. ఓకే, ఏదైనా కుల్లం ఓపెన్ గా మాట్లాడాలి. అన్న సో డెఫినెట్ గా నేను పార్టీకి నన్ను యూజ్ చేసుకుంది అక్కడ మనని చెప్పగలను. అయితే మరి అంతా యూజ్ చేసుకుంటే మొన్న కొత్త కమిటీలు వచ్చినాయి అన్న. కొత్త కమిటీలు ఎందుకు చికోటి ప్రవీణ్ లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు? ఇప్పుడు కమిటీలు ఉన్నంత మాత్రాన, ఇప్పుడు కమిటీలు ఒక 10 ఉన్నంత మాత్రాన మనము ఇది కావాల్సిన అవసరం లేదు, ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం. చికోటి ప్రవీణ్ ఆల్రెడీ ఎంత కావాలో అంత ఎక్స్పోజర్ అని ప్రజలకు తెలుసు. ఓకే, నేను కమిటీ పైన పదవులపై కంటే కూడా ఎక్కువ నేను ప్రజలకు ఎంత చేరువగా ఉంటా, నేను హిందుత్వానికి ఎంత సేవ చేయగలుగుతా అనే ఉద్దేశంతో ఉంటాను. నేను ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని అడిగేటోళ్ళు నేను కాదు. అంటే ఒక డిజిగ్నేషన్ నుండి మనం చేస్తే అది వేరే అన్న. ఇప్పుడు మీకు ఒక డిజిగ్నేషన్ వచ్చి మీరు ఆదేశిస్తే అది ఇంకా ఎఫెక్టివ్ అనేది ఉంటుంది. నేనేమంటా, డిజిగ్నేషన్ లేకుంటేనే మనం ఓపెన్ గా ఫ్రీగా పని చేయగలుగుతాం. డిజిగ్నేషన్ ఉంటే ఒక్కొక్క చోట మనము అదుపులో ఉండవలసిన అవసరం ఉంటుంది. ఓకే, డిజిగ్నేషన్ ఉంటే నేను ఏదైనా పర్సనల్ ఒపీనియన్ చెప్పినా కూడా అది పార్టీ ఒపీనియన్ కింద డైవర్ట్ అవుతుంది. సో హిందుత్వానికి పనిచేసే వాళ్ళు కొంచెం అగ్రెసివ్ మోడ్ లో ఉండాల్సి వస్తుంది. ఓకే, మీద ఒకటి లోపల ఒకటి కాదు, ఓపెన్ గా మాట్లాడే ధైర్యం ఉండాలి. నేను డిజిగ్నేషన్లు ఉంటే ఆ ఫ్రీనెస్, నాకు ఒక ఫ్రీడమ్ పోతుందేమో అని ఒక ఫీల్ ఉన్నది నాకు. అది ఒకవేళ ఎప్పుడైనా పార్టీ ఏదైనా బాధ్యతలు అప్పచెప్తే మరి అప్పుడు వస్తే గానీ తెలియదు నాకు. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నా అని అనుకుంటున్నాను నేను. కాదన్న, ఇప్పుడు ఆల్రెడీ రాజాసింగ్ గారు హిందుత్వం కోసం ఫైట్ చేశారని అందరికీ తెలిసిన విషయమే. సో రాజాసింగ్ గారు బయటికి వెళ్ళిపోయారు. తర్వాత అలాంటి ప్లేస్ అనేది భారతీయ జనతా పార్టీలో ఎవ్వరు ఫుల్ఫిల్ చెయ్యట్లేదు. మరి చికోటి ప్రవీణ్ లాంటి వాళ్ళు రావచ్చు కదా అన్నది అభిమానులు కోరుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా అదే అంటున్నారు కదా. ఇప్పుడు హిందుత్వ టైగర్ లో ఎవరన్నా హిందుత్వ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రాజాసింగే వస్తాడు, ఎందుకంటే ఆయన సీనియర్. సెకండ్ మన పేరే వస్తుంది. సో డెఫినెట్ గా ఇప్పుడు ఆయన పేరు వస్తుందా నా పేరు వస్తుందా, ఆయన లేని లోటు ఫుల్ఫిల్ చేయాలనేది ఇక్కడ టోటల్ గా అవసరం లేని విషయం. హిందుత్వానికి ఎంతమంది లీడర్లు కావాలి, ఎంతమంది మాట్లాడేటోళ్ళు రావాలి, హిందూ టైగర్లు పుట్టాలి. 100 మంది పుడితే గానీ రేపు ధర్మం కరెక్ట్ గా పోదు. లేకపోతే మన ధర్మంపై దాడులు జరుగుతూనే ఉంటాయి, గుడిపై దాడులు జరుగుతూనే ఉంటాయి, అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూనే ఉంటాం. సో ప్రతి ఒక్కరు రాజాసింగ్ కావాలంట, ప్రతి ఒక్కరు చికోటి ప్రవీణ్ కావాలంట, ప్రతి ఒక్కరు బండి సంజయ్ గారు కావాలంట. ఇప్పుడు ఆయన లేని లోటు, ఆయన ఉన్న అవి పక్కన పెట్టండి. డెఫినెట్ గా రాజాసింగ్ గారు ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప హిందుత్వవాది. నేను ఆయనను అభిమానిస్తా అంటే ఓన్లీ హిందుత్వవాదికి మేజర్ గా అభిమానిస్తా. సో అట్లాంటి వాళ్ళు చాలా మంది ప్రజలు, యువకులు రావాలి. అట్లాంటి వాళ్ళు ఎలివేట్ అవుతే గానీ రేపు మనం కాపాడుకోలేము ధర్మం. భారతీయ జనతా పార్టీ కేవలం కొంతమంది చేతిలో ఉండేసి ఎక్స్పోజ్ కాలేకపోతున్నారా ఈ రోజు రాష్ట్రంలో? ఎవరు ఎక్స్పోజ్ కావాలి? భారతీయ జనతా పార్టీ అవ్వట్లేదా? జనాలలో డెఫినెట్ గా ఎక్స్పోజ్ అవుతుంది. ప్రతి చోట మేము నిలదీస్తున్నాం, గవర్నమెంట్ గట్టిగా మాట్లాడుతున్నాం. ఇవాళ స్కామ్లలో కూరిపోయిన బీఆర్ఎస్ ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ అధికారంలో ఉండి దునియా స్కీములు ఇయ్యలేని పరిస్థితులు ఉన్న గవర్నమెంట్ పై అసంతృప్తితో ప్రజలు రగిలిపోతున్నారు. ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ కి యాంటీగా బీజేపీనే చూస్తారు. రేపు బీజేపీకి డెఫినెట్ గా పట్టం కట్టబోతున్నారు. సో అంత ఎందుకన్నా జూబ్లీస్ లో గెలుస్తారా మీరు? ఇప్పుడు జూబ్లీస్ లో గెలుస్తాం, డెఫినెట్ గా గెలుస్తామా అంటే కొన్ని, ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఓల్డ్ సిటీ పోయి చంద్రాయన్ గుట్టలో పోయి నువ్వు గెలుస్తావా అంటే దాని జవాబు ఏం చెప్పాలి? అంటే జూబ్లీస్ కూడా మరో చంద్రాయన్ గుట్ట అట్లా మొన్న ఎలక్షన్స్ లలో 60,000 ఓట్లు వచ్చినాయి. చెప్తా వినండి. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముకై నడుస్తారు. వీళ్ళిద్దరికి మధ్యలో బ్రోకరేజ్ చేసేటోడు ఎంఐఎం. సో ఈ 3 పార్టీలు కలిసి బీజేపీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తే కానీ డెఫినెట్ గా బీజేపీకి ఒక మంచి వేవ్ ఉంది ఇప్పుడు జూబ్లీహిల్స్ లో. సో ఈ 3 పార్టీలు కలిసి ఇక్కడ ఉన్న వేరే మతానికి చెందిన ఓటర్లను ప్రభావితం చేసి వన్ సైడ్ వేయాలి అని ఒక ఉద్దేశంగా కుట్రలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఏది కుట్రలు బీజేపీకి అగేన్స్ట్ గా కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ బీజేపీ వస్తే వీళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఉంది. సో ఇవన్నీ 3 పార్టీలు ఒప్పందం ఎట్లయినరు లేదు, వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నారు మీరు అడిగారు అనుకో, ఒప్పందం కాదే ఇవాళ ఎన్ని స్కాములు చేసిన బీఆర్ఎస్ వాళ్ళపై ఒక్క కేసు లేదు, ఏదో నామమాత్రం కేసులు, ఒక్కరికి కూడా జైలుకు పంపించే ప్రయత్నం చేయలే, ఒక్కరి దగ్గర డబ్బులు కక్కించే ప్రయత్నం చేయలే ఈ రేవంత్ రెడ్డి సర్కార్.
ఇవాళ ఎలక్షన్ ముందు పెద్ద పెద్ద నీతి మాటలు చెప్పినాడు రేవంత్ రెడ్డి. ఏమని? మేము వీళ్ళ స్కాములన్నీ తీస్తా, లక్షల కోట్లు తిన్నారు బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళ ఎన్ని డబ్బులు తీసి ప్రజల సంక్షేమానికి వాడతారని చెప్తున్నారు. అట్లాంటిది వాళ్ళ దగ్గర ఎన్ని వేల లక్షల కోట్లు మరి వీళ్ళు ప్యాకేజీలకు అమ్ముడు వేరా, ఈ నుంచి సూట్ కేసులు మోసుకపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీ సోనియా గాంధీకి ఇచ్చిన తెలియదు, కానీ వాళ్ళపై నామమాత్రం చర్య. సరే అన్న, మరి కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ చేసింది, మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అయింది, ఇక ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తారంటే చూపించారు కదా ఓకే. సిబిఐ. అది సిబిఐ పరిధిలో ఉన్న విషయం. అది వాళ్ళు నిజంగా కూడా వీళ్ళు దోషిగా తేలి వీళ్ళు ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తారు. సిబిఐ అంటే చేస్తే డెఫినెట్ గా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎవరు చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదండి. అన్న అక్కడ నేను తప్పు చేసినా, వేరే వాళ్ళు తప్పు చేసినా, ఎవరు చేసినా అరెస్ట్ చేసే కేసు అయితే మాత్రం డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు. సో అప్పుడు బీజేపీ చాయిస్, ఎందుకంటే తెలంగాణ చాయిస్ కాదు, అది సిబిఐ ఎంక్వైరీ. సరే, ఇప్పుడు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది. తెలంగాణ సరే కేసీఆర్ అనేది ఎట్లా అంటారు, ఆ రోజు బీజేపీ అవుట్లెట్ గా సపోర్ట్ చేసి. సరే అన్న, ప్రస్తుతం అనుకుందాం, ప్రస్తుతం వాడుకోలేదు అనుకుంటాం, మేము అనుకోం, అప్రస్తుతం అనుకోం. అండ్ తర్వాత కాంగ్రెస్ తెలంగాణ తెచ్చుట్ల ఎంతో మంది త్యాగాలు, ప్రాణ త్యాగాలు చేసిరు, ఎన్నో ఆర్గనైజేషన్స్ పనిచేసినాయి. అదొక చైతన్యం ప్రజలలో వచ్చింది. ఇక ఈయన నేను చేసిన అంటే అందరూ ఒప్పుకునే. సరే, ఒక ప్రాంతీయ పార్టీకి టీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చి 10 సంవత్సరాలు, కాంగ్రెస్ ఇచ్చినామని చెప్పేసి కేంద్రంలో చెప్పుకుంటున్నారు, కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. తెలంగాణకు సపోర్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ 2028లో 100% బీజేపీ కార్యకర్తలకు అవకాశం వస్తుంది. 100% నెక్స్ట్ గవర్నమెంట్ ఈడ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరబోతుంది, బీజేపీ అధికారంలోకి రాబోతుంది. అంటే ఏ ఒక్కట్లైనా ఇప్పుడు బీజేపీ అంటే హిందుత్వం అని ఒక ముద్ర పడిపోయింది. సో ఆ విధంగా కూడా వెళ్ళట్లేదు కదా భారతీయ జనతా పార్టీ. హిందుత్వం ఒక లిమిట్ వరకు డెఫినెట్ గా అన్ని వర్గాలని, అన్ని మతాలను గౌరవిస్తూ ముందరకు పోతుంది ఇవాళ బీజేపీ పార్టీ. ఇవాళ ఒక మతానికి వత్తాసు పలికేటోళ్ళు, ఒక మతం సంకనాకేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఒక మతం సంకనాకేటోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ మాత్రం అందరూ కలుపుకొని పోయే రకంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్కీములు కానీ ఏమైనా కూడా దాని తగ్గట్టుగానే. సో భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ అంత సీన్ ఉంది. 101% పక్కా డౌటే లేదు. అట్లీస్ట్ సెకండ్ ప్లేస్ అని వస్తారు జూబ్లీహిల్స్ లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం వర్క్ ఎట్లా ఉంటుందో, ఎట్లా జరుగుతుంది, క్యాండిడేట్ ఎట్లా వర్క్ చేస్తారో, పార్టీ ఎట్లా వర్క్ చేస్తారో, డెఫినెట్ గా జూబ్లీహిల్స్ లో అవకాశాలు. అంటే ఎందుకంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు 50,000 రూపాయలు, ₹1,00,000 అని చెప్పేసి ఒక వర్గానికి సంబంధించి కొత్త స్కీమ్లు తీసుకొస్తున్నారు. అదే అంటున్నా, దొంగ లెక్కలు, దొంగ చాతలు, ప్రజలని మభ్యపరిచే విధంగా ఇవాళ స్కీమ్లు ఇస్తా అని ఏ ఒక్కటి సరిగా ఫుల్ఫిల్ చేస్తలేరు. చేయకుంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక్క వర్గానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా, ఒక్క వర్గానికి డబ్బులు ఇస్తూ మరి ఓటుకు ప్రభావితం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. మరి ఇది సీరియస్ గా దీన్ని తీవ్రమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే హిందువులు మనుషులు కాదా, హిందూ ఓట్లు అవసరం లేదా? మరి అదే చెప్పమను, హిందువులు ఎవడు ఓటు వేయకండి ఒక వర్గమే ఇస్తారని చెప్పమను. అట్లా చెప్పచేత కాదు, హిందువులు ఓట్లు కావాలి, డబ్బులు మాత్రము మా మేజర్ షేర్ మేము ఇస్తున్నాము, మా డబ్బులు తీసుకుపోయి వేరే వాళ్ళ సంక్షేమానికి వీళ్ళు వాడుతుర్రు. అంటే ఇంతకంట ఓటు రాజకీయము, ఇంతకంట దౌర్భాగ్యమైన రాజకీయం వేరే. మరి జనాలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? జనాలని ఎడ్యుకేట్ చేస్తున్నాం మేము ఆల్రెడీ, జనాలకు అర్థమవుతుంది. ఇవాళ ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్ పార్టీ పుట్టగదులు ఉండే పక్క కానీ ఇప్పుడు 10 మందిలో చూసుకుంటే 5 మంది సెక్యులర్లే ఉన్నారన్న మన దగ్గర. సెక్యులర్ అంటారు. మరి సెక్యులర్ ఇప్పుడు మొన్న పెద్ద పెద్ద నాయకులు అమ్మవారి పూజలప్పుడు వచ్చి స్టేజ్ పైన దునియా ప్రసంగాలు ఇస్తారు కదా, ఏమని మేము ఇది చేస్తాము, అది చేస్తాము, మేము సెక్యులరు, అమ్మవారు అందరూ ఆశీర్వాదం ఉంటుంది అందరికి. మరి రేపు మొన్న అమ్మవారి గుడిపై దాడులు జరిగినాయి, ఏ ఒక్క సెక్యులర్ నాయకుడు వచ్చి మాట్లాడలేదు. అమ్మవారి గుడి కూల్చేసారు ఘోరంగా, 60-70 సంవత్సరాల నుంచి ఉన్న అమ్మవారి గుడి. మరి ఆ రోజు కూడా వచ్చి ఏ ఒక్క సెక్యులర్ నాయకుడు మాట్లాడలే. ఈ సెక్యులర్ మాటలు ఎందుకు రా భయ్, మీరు అటు మొగ కాకుంటే ఇటు ఆడ కాకుంటే ఎందుకుంటారు? అయితే అటన్ను ఉండండి, లేకపోతే ఇటన్ను ఉండండి. షికాడి లెక్కలు ఎందుకు చేస్తారని నేను అడుగుతాను. సార్ భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉంది అనుకోవచ్చు? మరి మీరు అన్నట్టు ప్రకారం స్టార్టింగ్ అన్నారు భారతీయ జనతా పార్టీ అందరినీ కలుపుకోవడం వేరే, సెక్యులరిజం వేరే. అందరినీ కలుపుకోవడం అంటే వాళ్ళు ఇప్పుడు ముస్లిం సోదరులు కూడా మన భారత పౌరులే, క్రిస్టియన్ సోదరులు కూడా మన భారత పౌరులే. మనకి ఎట్లయితే స్కీమ్స్ వస్తున్నాయో వాళ్ళకు కూడా ఇస్తున్నాం.
కానీ గుళ్ళపై దాడులు చేసి గుళ్ళపై దాడులను ప్రోత్సహించే పనులు ఎవరు కూడా చేయరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కదా. ఎన్ని రోజుల నుంచి ఎంతమంది ఎన్ని గుళ్ళు దాడుల్లోకి పాల్పడ్డారు చెప్పండి, ఎన్ని గుళ్ళు దాడుల్లోకి ఇదైంది చెప్పండి. ప్రతి గుడిపై దాడులు చేశారు. ఓకే. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే అని ఇప్పుడు లవ్ జిహాద్లు కూడా ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి కూడా మీరు ఫైట్ చేస్తున్నారు కదా. సో నిజంగానా లేకపోతే అది నిజంగా కాకపోతే ఎందుకు చెప్తారండి? నిజంగా కాబట్టి ఎన్నో సంఘటనలు చూసారు. ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం పెళ్లి చేసుకొని వాడుకొని 30 ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన సంఘటనలు రీసెంట్ టైమ్స్ వచ్చినాయి. హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకొని బలవంతంగా ముస్లింల ముందే పెళ్లికి ముందే నేను వాడు శారీరకంగా కలిసి నువ్వు పెళ్లికి ముందే నేను ముస్లింలకు కన్వర్ట్ అయితే నేను పెళ్లి చేసుకుంటా అని బెదిరించి ముస్లింలకు కన్వర్ట్ చేసుకొని 6 మంది పిల్లల్ని అనుకుంటా లవ్ జిహాద్ ఏర్పడ్డది. ఇవాళ యూపీలో ఒక సంఘటన చూసారు. ఈ ఒక్కొక్క లవ్ జిహాద్ కి ఒక్కొక్క రేటు. బ్రాహ్మణ్ అమ్మాయిని చేసుకుంటే నీకు ఇంత పైసలు ఇస్తాం, బ్రాహ్మణ్ అమ్మాయినని నువ్వు లవ్ చేసి పటాయించుకుంటే ఇన్ని పైసలు ఇస్తాము, రెడ్ అమ్మాయి అయితే ఇంత, బీసీ అయితే ఇంత, ఎస్సీ అయితే ఇంత, ఎస్టీ అయితే ప్యాకేజ్లే ఉన్నాయి కదా. అయితే మరి ఎందుకు అమ్మాయిలను చైతన్యపరచట్లేదు? 100% చైతన్యపరుస్తున్నాము. కానీ అమ్మాయిలు ఒక భ్రమలో కొందరైతే ఘోరంగా, ఇప్పుడు లవ్ జిహాద్ అంటే నువ్వు చెప్తున్నావు అవుతున్నాయని ఐడి కార్డులు, దొంగ ఐడి కార్డులు, హిందూ యువకులు లెక్క ఐడి కార్డులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమి? నువ్వు లవ్ జెన్యున్ గా చేస్తే నువ్వు ముస్లిం అన్నా కూడా లవ్ చేస్తారు కదా భయ్. మరి హిందూ అమ్మాయిలను పటాయించడానికి హిందూ అబ్బాయిల లెక్క దొంగ ఐడీలు, ఓటర్ కార్డులు సృష్టించుకొని మరి నువ్వెందుకు లవ్ చేయాల్సి వస్తుంది? దీనికి బయటకెళ్ళి ఫండింగ్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఉన్న స్మార్ట్ ఉన్న అబ్బాయిలని ఫండింగ్ చేసుకొని ఫండింగ్ ఇచ్చుకుంటా, బైక్ ఇచ్చుకుంటా, కార్లు ఇచ్చుకుంటా మీరు పటాయించాలి. ఒక్కొక్కడు 5, 6 అమ్మాయిలను పటాయించుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు సార్. మరి దీనికి ముగింపు ఏందన్నా ఏమనుకోవచ్చా? ముగింపు అంటే ఒకటే, అమ్మాయిలు ముస్లింల వలన పడవద్దు, అమ్మాయిలు లవ్ జిహాద్ పట్ల బాగా జాగ్రత్తగా ఉండాలి. హిందూ ఆర్గనైజేషన్స్ అన్ని కలిసి కూడా వీళ్ళందరికి కూడా మనము చైతన్యవంతం పరచాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఇవాళ పొద్దున కేసు 11th రోజు ఒక అమ్మాయి జగద్గురుట్ట పిఎస్ పరిధిలో ఒక అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయిని ముస్లిం ఎత్తుకుపోయినాడు. ఓకే. ఎత్తుకుపోయిందంటే అమ్మాయిని లవ్ చేసి 16 ఏళ్ళ అమ్మాయిని లవ్ చేసి ఎత్తుకపోవడం జరిగింది. ఇవాళ సిఐ గారు ఎస్ఐ గారితో మాట్లాడితే ట్రేస్ చేస్తున్నాం సార్ లొకేషన్ అని చెప్తున్నాం. అయితే ఇప్పుడు దేశం ప్రశాంతంగా ఉంది, సస్యశ్యామలంగా ఉంది, కేవలం మీలాంటి వాళ్ళ వల్ల దేశానికి విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా. అంటే ఇప్పుడు మీరు జై శ్రీరామ్ బ్యాచ్ అని ముద్ర పడిపోయింది. దేశం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందంటే ఏ గుడిపై దాడి చేయకపోతే దేశం ప్రశాంతంగా ఉంటది. దేశం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటది అంటే వేరే మతాలను కించపరచుకుంటా, హిందువులను కించపరచుకుంటా, మాట్లాడుకుంటా కఠినమైన చట్టాలు లోకల్ ప్రభుత్వాలు ఇవ్వాలి. అప్పుడు ప్రశాంతంగా ఉంటది. మా దేవీ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయకపోతే దేశం ప్రశాంతంగా ఉంటది. చికోటి ప్రవీణ్ పోయి గుడిపై దాడి చేసి కూలగొడితే ఆడ ప్రొటెస్ట్ పీస్ఫుల్ గా చేస్తే అశాంతి పరిచినట్టు కాదు. మీకు బుద్ధి ఉండాలి, అనేటోళ్ళకి బుద్ధి, సిగ్గు, లజ్జ, శరం ఉండాలి. అర్థమైందా? మా లాంటి వల్ల దేశము ప్రశాంతంగా లేదంటే అరే లుచ్చనా కొడుకున్నారా మీరు ఎటువేరు? మరి గుడిపై దాడి జరిగినప్పుడు, మా దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఎక్కడ వేరు? మరి చచ్చిపోయారా, బతుకుర్రా, చెవులా మీకు చెవుడా? అప్పుడేం మాట్లాడరే? మేం మాట్లాడే వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మెయిన్ ముఖ్యంగా సెక్యులర్ నా కొడుకులకు ప్రాబ్లమ్స్ వస్తాయి. చెప్పందుకొని కొట్టాలి నా కొడుకులకి అన్న. అట్లాంటి వాళ్ళు ఎవరైనా కనిపించిందా మీ ముంగట వాడు కనబడతాడు, వెనకాల మాట్లాడతారు. ముంగట వాడు కనబడతాడు, ముంగట అంత సీన్ ఉందా? అండ్ ఇప్పుడు మళ్ళీ విహెచ్పి రీసెంట్ గా చూసిన దాండియా ఆటలలో కొంతమంది వస్తున్నారు, తర్వాత దాండియా ఒక ముస్లిము హిందూ పేరుతో పర్మిషన్ తీసుకొని ఒక ఆర్గనైజ్ చేయబోతే పోలీసులు ఆ కుట్రని భగ్నం చేసినారా కాకుండా పర్మిషన్ ఇవ్వలేదు. చాలా సంతోషం, పోలీసులకు కృతజ్ఞత తెలుపుతున్నారు పోలీసులు. దీని తర్వాత దాండియాల వచ్చే యువకులు ముస్లింలకు ఏం పని అండి? దాండియాలో వచ్చే పని ఏముంది? ఎందుకు రావాలి? ఓకే. అంటే ఒక ట్రెడిషన్ ఈవెంట్ ఉండండి. ఆడికి వస్తుర్రు, దేనికి వస్తుర్రు? హిందూ అమ్మాయిలని లవ్ జిహాద్ వాళ్ళలో వేసుకునే ప్రయత్న భాగంగా వస్తుర్రు. ఇవాళ ముస్లిం బౌన్సర్లు దాండియా దగ్గర కూడా పెట్టవద్దు. దాండియా దగ్గర ఆర్గనైజర్స్ ఒకటే చెప్తున్నా, ముస్లిం బౌన్సర్లు కూడా ఉండొద్దు. ఎవడొచ్చిన ఐడి కార్డు ప్రాపర్ ఒరిజినల్ ఐడి కార్డు చెక్ చేయాలి. దొంగ ఐడి కార్డు కూడా తయారు చేసుకొని వస్తున్నారు.
అంత ఇంట్రెస్ట్ ఏముంది? దొంగ ఐడి కార్డులు పెట్టుకొని ముస్లిం యువకులు హిందువుల పేరుతో రావాల్సిన అంత ఇంట్రెస్ట్ ఏముందండి? అయితే నేను ఒక సిచ్యువేషన్ చూసినాను, అమ్మాయిలు మా ఫ్రెండ్స్ అని చెప్పేసి మేము తీసుకొచ్చినాం అని చెప్పేసి రావాల్సిన నేను లైవ్ గా చూసిన. ఇట్స్ ఏ హిందూ కల్చరల్ ప్రోగ్రామ్, హిందూ ట్రెడిషనల్ ప్రోగ్రామ్. వేరే ఇతర మతస్థులను తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనిపై ఆర్గనైజర్స్ కఠినంగా వ్యవహరించాలి, లేకపోతే మీపై మేము కఠినంగా వ్యవహరిస్తాం. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఎక్కువైందన్న, ఇప్పటికీ నడుస్తూనే ఉంది, ఇప్పటికీ ఆ మంట చల్లారలేదు. సో ఏంటి చికోటి ప్రవీణ్ గారు పనికిరాని మంట, అది పనికొచ్చే మంట కాదు. ఇప్పుడు ఇప్పుడు మన హైదరాబాద్ వాళ్ళు వేరే స్టేట్స్ లో బతుకుతలేరా? బతుకుతుంది. మరి వాళ్ళని నిలగొడుతుర్రా? ఇవాళ ట్రంప్ ఇండియన్స్ ని పోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటేనే మనకి ఈడ కూర్చొని మండుతుంది దేశం కాని దేశంలో. మరి భారతదేశంలో పుట్టి, అది కొందరు మార్వాడీలు తెలంగాణలో పుట్టి, వాడు పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఆధార్ కార్డు, ఐడి కార్డు, ఓటర్ కార్డు అన్ని ఉండి ఆ నిలగొట్టంటే ఎట్లయితుందండి? అది ఎంత మటుకు న్యాయం అవుతుంది? ఓకే, అది ఎంత మటుకు న్యాయం అవుతుంది? మరి ఇదే మాట గోబ్యాక్ మార్వాడీలు అనేటోళ్ళు మరి వాస్తవంగా రోహింగ్యాల గురించి మాట్లాడరు, ఓ గుడిపై దాడి చేస్తే మాట్లాడరు, ఓ ధర్మంపై దాడి చేస్తే మాట్లాడరు, దేవుళ్ళపై అడ్డమైన మాటలు మాట్లాడిన నా కొడుకుల గురించి ఒక్కరోజు మాట్లాడరు. ఇలా మార్వాడి గోబ్యాక్ ఏందండి? మార్వాడి గోబ్యాక్ ఏంది? ఇప్పుడు నీకు నాకు ఈడ కొట్లాట అయింది అనుకో, నీ కులం నా కులం ఈడ టాపిక్ ఏడొస్తుంది? కులాలతోటి కొట్లాటలు అయితలేవు కదా. ఏడైతే అవుతున్నాయి, కులాలపై వివక్ష చూపించే చాలా చోట్ల అవుతున్నాయి, అక్కడ తోలు తీస్తాం హిందువులు. ఎవడన్నా అగ్ర కులం అని చెప్పి ఎవడన్నా మాట్లాడితే డెఫినెట్ గా నా దృష్టికి తీసుకురా. ఆల్రెడీ 2-3 కేసులలో నేను పోయినా, గుళ్ళకి రాని అది రాని అంటే తోలు తీస్తాం. అది కాకపోతే డీటెయిల్స్ నాకు రావాలి, డీటెయిల్స్ వస్తే డెఫినెట్ గా స్పందిస్తాను. ఇప్పటికీ అందరం ఉన్నది అక్కడక్కడ జరుగుతుంది. నేను ఏదో లేదని నేను ఇంతకుముందు అనుకున్నా కానీ ఉన్నది అక్కడక్కడ జరుగుతున్నా. ఓకే, మరి ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత అందరు హిందువులే చెప్పనుకొని కొట్టమంటున్నా. ఎవడైతే అగ్రకులము అని చెప్పి నాటకాలు మాట్లాడతాడో, అగ్రకులం అంటే ఉగ్రకులం కిందికి లెక్క ఇక మరి. ఓకే, అట్లాంటి మాటలు మాట్లాడితే ఎవడైతే అట్లాంటి మాటలు మాట్లాడుతాడు, మేము అగ్రకులం అంటే నువ్వు ఉగ్రవాదివి. ఈ హైందత్వంలో దళితుల పాత్ర చాలా పెద్ద పాత్ర ఉంది. హైందత్వంలో దళితుల పాత్ర లేని హైందత్వం ముందుకు పోదు. దళితులతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అలా ఇక్కడ దళిత సోదరులకు అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదు. నాకు పర్సనల్ గా డీటెయిల్స్ పెడితే మాత్రం డెఫినెట్ గా అక్కడికి రానికి ప్రయత్నం చేస్తా, డెఫినెట్ గా స్పందిస్తా, లేదంటే నా టీం ని పంపిస్తా. ఓకే, అండ్ భారతీయ జనతా పార్టీ ఫైనల్ గా జూబ్లీ హిల్స్ లో జెండా ఎగురుతుందా? 100% ఎగురుతుంది. మరి అడుగుతున్నా, మరి అంటే డెఫినెట్ గా ఎగురుతుంది. ఈయన కుట్రలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాము, గట్టిగా పని చేస్తాము, సీరియస్ గా ఉన్నాము జూబ్లీ సీట్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తే అట్లనే చేస్తారు. వాళ్ళు వీళ్ళు సంకల్ నాకుతారు, వీడు వాని సంకల్ నాకుతారు, కామనే కదా. ఓకే, ఇద్దరు మధ్యలో ఇద్దరు సంకల్ నాకుతారు బీఆర్ఎస్. ఇంకా దాంట్లో అనుమానం పడాల్సిన అవసరం లేదు. సో చికోటి పాత్ర ఎంతవరకు ఉంటది దేంట్లో? జూబ్లీ హిల్స్ గెలుపు విషయం డెఫినెట్ గా నేను తిరుగుతా, మా పార్టీ తిరుగుమంటే తిరుగుతా డెఫినెట్ గా. ఓకే, తిరుగుతాము, జరుగుతున్న అన్యాయాన్ని ఎదురిస్తాము, ప్రజలకి దృష్టికి తీసుకెళ్తాము, ఏమేమి జరుగుతుంది, ఏమేమి స్కాములు జరుగుతున్నాయి, వీళ్ళంతా కుట్రలు ఎట్లా వంతురు అనేది చెప్పి. అంటే యోగి లాంటి వాళ్ళు తెలంగాణకు రావాలన్నది డెఫినెట్ గా చాలా అవసరము. యోగి లాంటి వాళ్ళు తెలంగాణ కాదు, మొత్తం భారతదేశంలో యోగి లాంటి వాళ్ళు ముందు తెలంగాణ ఎవరు లేరన్న. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎవరు లేరు అంటే మీరంటే కాదు కదా, ఓవర్ నైట్ పుట్టారు కదా. యోగి గారు కూడా ఓవర్ నైట్ వచ్చిన స్టార్ కాదు కదా. ఆయన ఎంతో కష్టపడి దక్కలు ముక్కిలు తెలియ పైకి వచ్చిన డెఫినెట్ గా ఆయన ఇన్స్పైర్ చేసుకోవాలి, ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇక్కడ కూడా తయారు కావాలి. యోగి లాంటి వాళ్ళు ప్రతి ఒక్క హిందూ కావాలి, శివాజీ లాంటి వాళ్ళు ప్రతి ఒక్క హిందూ కావాలి. అప్పుడే మన ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం, మన దేశాన్ని రక్షించుకోగలుగుతాం. ఇలా మన ధర్మం పట్ల ప్రేమ ఉన్నోనికి అసలు సిసలైన దేశభక్తులు. అసలు దేశభక్తి తగ్గిపోయిందని ఎక్కడ చూసినా కూడా, ఏదో 15 ఆగస్టు అన్న 26 జనవరి అన్నా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. స్వార్థవంతంగా పోతురు కాబట్టి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలు ఎప్పుడైతే స్వార్థాన్ని వీడుతారో, స్వార్థం ఉండు ఒక 80% మన కుటుంబం గురించి, 20% దేశం గురించి, 20% ధర్మం గురించి, అప్పుడు కానీ దేశం. మనం ఇట్లా చెప్తే పని పాట లేదు కాబట్టి ఇట్లా చెప్తున్నారు అంటారు వాళ్ళు. ఇగో నువ్వు ఏం చేసినా మంచిగా నడిచినా అంటారు, చెడ్డగా నడిచినా అంటారు. నువ్వు పెద్ద మంచి షర్ట్ వేసుకొని పోతే వీడు చూడు బలిచి అంత షర్ట్ అవసరం అంటారు. మామూలు ఎన్ని వస్తే లేనోడా వీడు?
వీడు లేనోడు కాదు కదా, పెట్టు మంచి బట్టలన్నా మంచిగా వేసుకోవచ్చు కదా అని అడుగుతాడు. నువ్వు పోయి ఒక సాయం చేస్తే నువ్వు ఒక పూట అన్నం పెడితే వాడు అన్నం ఎందుకు మందు కూడా కావాలని అడుగుతాడు. అంటే తృప్తి లేదు మేజర్ గా. ఓకే, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ప్రజలలో వచ్చిన సమాజంలో వచ్చినట్టు రాళ్ళు వేసేటోడు ఉంటాడు, పూలు వేసేటోడు ఉంటాడు. ఓకే. అండ్ ఇప్పుడు ఈ జై శ్రీరామ్ అనే నినాదం ఎవరికైనా కడుపు నింపుతుందా? జై శ్రీరామ్ అనే నినాదం ఎవరికైనా కడుపు నింపుతాటి. అలా నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకున్నావు, గుడికి ఎందుకు పోయినావు, నా ధర్మం. నీ ధర్మం గురించి సేమ్ జై శ్రీరామ్ నా ధర్మం. ఇలా గుడికి పోయి టెంకాయ కొడతావు, 20 రూపాయలు పెట్టి టెంకాయ కొడతావు, నీ కడుపు నిండుతుందా అని అడుగుతున్నా. అది నా ధర్మాన్ని నేను పాటిస్తున్నా, దానికి కడుపు నిండుతుందా అనే దానికి సంబంధమే లేదు. నువ్వు ఈ బట్టలు వేసుకునే పనే లేదు, మామూలు లుంగి కట్టుకొని తిరుగు మరి. ఓకే, ఇవాళ తిరుపతికి పోతున్నావు, ఇక్కడ ఇంట్లో వెంకటేశ్వర స్వామికి మొక్కలేవా? మొక్కొచ్చు కదా. మరి తిరుపతి పోయి ఎందుకు మొక్కుతున్నావు? మరి తిరుపతి పోతే 10,000 20,000 ఖర్చు చేస్తలేం కదా. మంచి చెప్తున్నాం కదా, జీవన విధానం చెప్తుంది. ఏంది సనాతన ధర్మం ఏంది, నువ్వు ఎట్లా బతకాలి, ఏ సిస్టంలో బతకాలి అనే విధానాన్ని చెప్తుంది. హిందుత్వం గొప్పది. ఇవాళ ఎప్పుడో 2000 సంవత్సరాల నుంచి వచ్చిన ఎన్నో, ఇప్పుడు సపోజ్ సైంటిఫిక్ గా వచ్చిన కంటే ముందు 10,000 సంవత్సరాల నుంచి మన దగ్గర. అండ్ రీసెంట్ గా చాలా మంది భారతదేశం మరొక నేపాల్ అవుతుంది, భారతదేశం మరో శ్రీలంక అవుతుంది, భారతదేశం మరో ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది అని చెప్పేసి, అంటే ఇక్కడ ఆర్థికంగా కావచ్చు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తారు, అది ఇది అని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక మతి స్థిమితం లేని నాయకుడు. ఆయన ఎప్పుడు మంచిగా ఉంటాడో ఎప్పుడు ఉల్టా ఉంటాడో ఆయనకే తెలియదు. ఆయనను ఒక ప్రధానిగా ఆయనకైనా ఉంచుకుంటాడు. ఇవాళ ఆయన మాట్లాడిన స్టేట్మెంట్స్ అవి కూడా వర్త్ కాదు, మనం దాని గురించి డిస్కస్ చేయడం కూడా. రీసెంట్ కేటీఆర్ గారు కూడా వాళ్ళు ఎప్పటి వరకు బీజేపీ సెంట్రల్ ఉంటుందో అప్పటి వరకు దేశం రక్షణ కవచంలో ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కేటీఆర్ ఏమంటారు, అదే మరో నేపాల్ అవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతుంది. తెలంగాణలో అవుతుండొచ్చు, తెలంగాణలో అయ్యే అవకాశాలు ఉన్నాయి ముందుగా. ఎందుకంటే ఇప్పుడు ధర్నా చౌక్ డేట్స్ ఖాళీ లేవట. ఓకే, ధర్నా చౌక్ హైయెస్ట్ ఈ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అంత బిజీ ఎప్పుడు లేదంట. అంటే దాన్ని బట్టి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ఎట్లుందో మీరు అర్థం చేసుకోండి. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో సంఘమే కదా నా భావ, గతంతో సంబంధం మంచిదే, చాలా సంతోషం. ఆయనకు హిందుత్వ భావజాలాలు కలిగి ఉంటే మాత్రం స్వాగతిస్తాం, గొప్ప విషయం, చేయతే దండం పెడతాం. ఓకే, కానీ గుళ్లపై దాడులని ప్రోత్సహిస్తూ మరి దానిపై కేసులను నీరుగార్చే ప్రయత్నం చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే ఒక హిందూ ద్రోహిగా మిగిలిపోతారు. ఆయన మొన్న మన వినాయక నిమజ్జనాల టైంలో కూడా ఎంకరేజ్ చేసి చాలా సంతోషము. ఒక ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, సంతోషం. మరి ఇలా అదే మీరు పెద్ద మనసుతోటి బంజారాల్స్ గుడి స్థలం కూడా ఇవ్వమని చెప్పి నేను మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. చికోటి ప్రవీణ్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.